హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ గంగులూరి మీకోసం 10,000 బిట్లు ఆబ్జెక్టివ్ బిట్లని అందించడం జరుగుతుంది. మీకోసం తయారు చేశానండి. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏపీపీఎస్సి, టీఎన్పిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి ఉపయోగపడేలాగా మీకు కొన్ని బిట్లు తయారు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్స్ నౌ. టాపిక్ వైజ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితికి పూర్వం ఉన్న సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితికి పూర్వం ఉన్న సంస్థ ఆప్షన్స్ చూడండి. నానాజాతి సమితి, సార్క్, అరబ్ లీగు, ఏషియాన్. సార్క్ ఫుల్ ఫాము సౌత్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అండి. రీజనల్ కోఆపరేషన్ కోసం ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఆర్గనైజేషన్ అండి. ఇది 8 డిసెంబర్ 1985లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి సౌత్ ఏషియాలో ఉన్న కంట్రీస్ 8 కంట్రీస్ అండి. ఆ 8 కంట్రీస్ కోఆపరేషన్ కోసం పెట్టుకున్నది. అది కోడ్ వచ్చి ఎంబీబీఎస్ పెయిన్ అండి. ఎంబీబీఎస్ అంటే మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ 8 కంట్రీస్ అండి. అరబ్ లీగ్ వచ్చి 1945లో 22 మార్చి ఈజిప్ట్లో కైరోలో పెట్టడం జరిగింది. హెడ్ క్వార్టర్ కైరో అండి. దీంట్లో 6 మెంబర్స్ ఉన్నారు. ఈజిప్టు, ఇరాక్, ట్రాన్స్జార్డాను, లెబనాను, సౌదీ అరేబియా అండ్ సిరియా 6 కంట్రీస్ అండి. నెక్స్ట్ ఏషియాన్ వచ్చి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అండి. దీంట్లో 6 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో 6 కంట్రీస్ ఏంటంటే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, సిరియా అండ్ సింగపూర్ అండి. ఇది 1967 8 ఆగస్ట్ని పెట్టడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చి జకార్తా, ఇండోనేషియాలో ఉందండి. ఇటు వచ్చి ఐక్యరాజ్య సమితి యొక్క పూర్వం ఉన్న సంస్థ పేరు మాత్రం నానాజాతి సమితి. ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టింది 1945లో అండి. దానికి ముందు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి చార్టర్పై శాన్ ఫ్రాన్సిస్కోలో ఎప్పుడు సంతకం చేశారు? ఎప్పుడండి? ఆప్షన్స్ చూడండి. 26/6/1945, 26/7/1945, 26/8/1945, 18/8/1945. ఆప్షన్ 26/6/1945 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ 26/6 జూన్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? పైది సంతం ఎక్కడ జరిగిందని పెట్టారండి, ఎప్పుడు జరిగిందని. ఇప్పుడు మొదటి సమావేశం ఎక్కడ జరిగిందండి? ఆప్షన్స్ చూడండి. లాస్ ఏంజల్స్, లండన్, శాన్ ఫ్రాన్సిస్కో, జెనీవా. లండన్లో జరిగిందండి మొదటి సమావేశం లండన్లో జరిగింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. యుఎన్ఓ డే లేదా ఐక్యరాజ్య సమితి యొక్క దినం ఎప్పుడు అని అడిగాడు. ఆప్షన్ చూడండి. ఏప్రిల్ 7, అక్టోబర్ 24, నవంబర్ 24, జూన్ 7. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అక్టోబర్ 24 అండి. అక్టోబర్ 24 యుఎన్ఓ డే, అంతర్జాతీయ ఇది ఐక్యరాజ్య సమితి యొక్క డే అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాష కానిది ఏది అని అడిగాడండి. ఐక్యరాజ్య సమితిలో అధికార భాషలు ఎన్ని అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందు 6 భాషలు అండి. 6 ఏంటది? చైనీసు, ఇంగ్లీషు, ఫ్రెంచు, రష్యను, స్పానిష్, అరబిక్. కానిది అడిగాడంటే ఈ 6 భాషలు మీకు గుర్తుంటే కానిది ఏదో పెట్టవచ్చండి. ఆప్షన్ చూడండి. హిందీ, జర్మన్, జపనీస్, పైవన్నీ. ఈ 3 కాదు కాబట్టి పైవన్నీ ఆప్షన్ అండి. ఆప్షన్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. డి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏది? ఆలివ్ కొమ్మ, పౌరం, గులాబీ, గ్రద్ద. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆలివ్ కొమ్మ అండి. 2 ఆలివ్ లీవ్స్ ఉంటాయండి చెరో ఒక పక్క ఐక్యరాజ్య సమితి యొక్క సింబల్ మీద. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క 6 అధికార భాషల్లో రష్యన్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ మరియు ఇంకోటి ఏంటి? అందుకే 6 భాషలు గుర్తుపెట్టుకున్నాను. అరబిక్ అండి. ఇందాక వచ్చిందిగా 6 భాషలు గుర్తుపెట్టుకుంటే మీకు అరబిక్ గుర్తు వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి సాధించిన వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏది? నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు, పేదరిక నిర్మూలన, అణు నిరాయుధీకరణ చేయుట, మానవ హక్కుల ప్రకటన. యాక్చువల్గా
పీస్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి. కానీ ఇక్కడ ఆప్షన్ చూడండి, అణు నిరాయుధీకరణ అని పొరపాటు పడతారేమో. మానవ హక్కుల ప్రకటన అండి. ప్రతి మానవుడికి హక్కు అనేది ఉంటుంది. దాని మీద ప్రవేశపెట్టింది ఐక్యరాజ్య సమితి. అంటే ప్రతి దేశానికి మానవ హక్కుల ప్రకటన చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితిలో సార్వభౌమ దేశాలు ఎన్ని సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి? ఆప్షన్స్ చూడండి, 180, 185, 183, 193. 193 అండి. 193 దేశంగా సౌత్ సూడాన్ అండి, దక్షిణ సూడాను ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంది. అది జాయిన్ అవ్వడం జరిగిందండి. 193 దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వ దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశం కానిది అని అడిగాడండి. తైవాను, ఇజ్రాయిల్, దక్షిణాఫ్రికా, క్యూబా. తైవాన్ కాదండి, తైవాన్ కాదు, ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశం కాదు. ఇజ్రాయిల్ ఉంది, దక్షిణాఫ్రికా ఉంది, క్యూబా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐక్యరాజ్య సమితిలో 193వ సభ్య దేశంగా చేరిన దక్షిణ సూడాన్ ఏ ఖండంలో ఉంది? ఏ ఖండంలో ఉందండి? ఆఫ్రికా ఖండంలో ఉంది. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉందండి దక్షిణ సూడాన్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగం ఏది? యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలు 6 అండి. 1 సాధారణ మండలి అంటే జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి అంటే సెక్యూరిటీ కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, తర్వాత సెక్రటేరియట్. ఈ 5 కూడా న్యూయార్క్ హెడ్ క్వార్టర్ అండి. ఈ 5 6వది వచ్చి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది హేగ్లో ఉందండి, హేగ్. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానంగాలంటే ఇక్కడ డి ఆప్షన్ అండి. పైవన్నీ అంటే సాధారణ మండలి, భద్రతా మండలి, ధర్మకర్తృత్వ మండలి ఇవన్నీ ప్రధానంగాలే. ప్రధానంగాలు టోటల్గా 6, అందులో 5 న్యూయార్క్లో ఉన్నాయి, 1 ది హేగ్లో ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు అయితే 5 శాశ్వత సభ్య దేశాలు అయితే 6 శాశ్వత సభ్య దేశాలు కాని దేశాలు ఎన్ని ఉన్నాయండి? శాశ్వత సభ్య దేశాలు 6 ఉన్నాయండి. 5 సారీ అండి, ఐక్యరాజ్య సమితి యొక్క శాశ్వత సభ్య దేశాలు 5, కాని దేశాలు ఎన్ని ఉన్నాయి? శాశ్వత సభ్య దేశాలు కాదు, టెంపరీ కంట్రీస్ అండి. ఎన్ని ఉన్నాయి చూడండి, ఆప్షన్ చూడండి, 10, 11, 12, 13. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 10 టెంపరీ కంట్రీస్ అండి. ఇండియా 2 సార్లు టెంపరీగా పనిచేసిందండి ఐక్యరాజ్య సమితిలో. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం 11 నుంచి 15కి ఏ సంవత్సరంలో పెంచబడింది? ఏ సంవత్సరంలో పెంచబడిందండి? 1965 అండి. 1955, 1965, 1975, 1972. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 1965. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం రద్దుకు సిఫార్సు చేయి విభాగం ఏది? ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వ దేశాలు ఉన్నాయి కదా, అందులో రద్దు కోసం సిఫార్సు చేయి విభాగం ఏదండి? విభాగం ఐక్యరాజ్య సమితిలో రద్దుకు సిఫార్సు చేసే విభాగం ఏంటండి? భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్ అండి, సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ క్రింది పేర్కొన్న దేశాల్లో శాశ్వత సభ్యత్వం లేని దేశం ఏది? శాశ్వత సభ్యత్వం లేని దేశం ఏదండి? ఇండియా అండి. రష్యా, చైనా, ఫ్రాన్స్ ఇవన్నీ శాశ్వత సభ్య దేశాలుగా 5 శాశ్వత సభ్య దేశాల్లో ఉన్నాయి. ఇండియా శాశ్వత సభ్యత్వం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, నానాజాతి సమితి యొక్క రూపకర్త ఎవరు? నానాజాతి సమితి యొక్క రూపకర్త వుడ్రో విల్సన్, రూజ్వెల్ట్, రెసిన్, జవహర్లాల్ నెహ్రూ. వుడ్రో విల్సన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. వుడ్రో విల్సన్. ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్విలీ, డాగ్ హామర్హోల్డ్, యుతాంట్, పైవారు ఎవరు కాదు. ట్రిగ్విలీ అండి. ట్రిగ్విలీ ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్విలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం ఏ ప్రాంత విపత్తు నుండి ఉద్భవించే సమస్యలను ఉద్దేశించబడింది? ఏ ప్రాంతం అండి? ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అన్ని ఖండాలు. ఐక్యరాజ్య సమితి యొక్క విపత్తు నిర్వహణ టీం ఏ ప్రాంత విపత్తు నుండి ఉద్భవించే సమస్యలను ఉద్దేశించబడిందంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
ఆస్ట్రేలియా కోసమే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సారీ అండి, అన్ని ఖండాల కోసం ఉందండి. ఆస్ట్రేలియా ఏంటి, ఐక్యరాజ్య సమితి అన్ని ఖండాల కోసం ఉండేది. సభ్యత్వ దేశాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటి కోసం. సారీ, అన్ని ఖండాలు ఆన్సర్ అండి, ఆప్షన్ డిఎస్ కరెక్ట్ ఆన్సర్. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఏ సంవత్సరంలో సభ్యదేశం అయింది? ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఏ సంవత్సరంలో సభ్యదేశం అయింది? నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉందండి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ప్యారిస్, మనీలా. చెడు, యునెస్కో మాత్రం ప్యారిస్లో ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఏ సంవత్సరం అండి? 1945, 1947, 1940, 1948. 1945 కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ రైట్స్ డే లేదా మానవ హక్కుల దినం ఎప్పుడండి? మానవ హక్కుల దినం ఎప్పుడండి? డిసెంబర్ 7, డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10. డిసెంబర్ 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, డిసెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్ అండి, విజయలక్ష్మి పండిట్ గారండి. స్టాండర్డ్ బిట్టు అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్యారిస్లో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1947, 1946, 1956, 1936. 1946 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన సంస్థ ఏది? ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి. IFC అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అండి. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. MIGA అంటే ఏ సంస్థకు సంబంధించింది కాదండి, వరల్డ్ బ్యాంక్ సంబంధించింది కాదు. MIGA అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే వరల్డ్ బ్యాంక్ సంబంధించింది కాదు. IBRD, IFC, IMF ఈ 3 సంస్థలు కూడా వరల్డ్ బ్యాంకుకి సంబంధించినవి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? ఆప్షన్స్ చూడండి, టోక్యో, ఢిల్లీ, లండన్, సిడ్నీ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. టోక్యోలో ఉందండి. ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.